అక్కడే రామానాయుడు స్టూడియోస్లో గణపతి టెంపుల్ తీసుకుని వెళ్ళి గౌతమ్ అని పేరు పెట్టారు. ఓకే. సో దాని తర్వాత అలా ఒక 3-4 మూవీస్ చేశాను. దాని తర్వాత చాలా ఖాళీ అయిపోయాను, ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది. ఆఫ్టర్ దెన్ కట్ చేస్తే పెద్ద ఆడిషన్కి వెళ్ళా. ఓకే. జస్ట్ నార్మల్గానే వెళ్తే అక్కడ 200 మెంబర్స్ క్రౌడ్. ఆ క్రౌడ్లో ఏడవుతాం, ఇక అందరు నాకన్నా పెద్ద పెద్ద టాలెంటెడ్, అందరూ ప్రాపర్ మంచి మంచి యాక్టర్స్, నేను చూసిన వాళ్ళే అందరూ. ఇంపాసిబుల్ అనుకున్నాను. వెళ్ళాను, నార్మల్గా ఇచ్చాను, వచ్చాను. ఆఫ్టర్ ఒక 1 మంత్ తర్వాత కాల్ వచ్చింది, ఒకసారి ఆఫీస్కి రామ్మా అన్నారు. నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావో తెలుసా అన్నారు. సార్ తెలియదు సార్, చెప్పండి సార్ అంటే, ఫస్ట్ 300 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో నుంచి 80 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు నీ ఏజ్ గ్రూప్ని. 80 మెంబర్స్లో నుంచి 8 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 8 మెంబర్లో నువ్వు ఒక్కడివి. నీ ఒక్క డైలాగ్, నీ ఒక్క క్యారెక్టర్కి 8 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. నువ్వు ఎంత బాగా చేస్తే అంత సెలెక్ట్ అవుతావు. ఓకే. చూడడానికి బాగానే ఉన్నావు, కొంచెం బాడీ కావాలి అన్నారు. సార్ నేను చేస్తాను సార్ అన్నాను.